guys, welcome to my tips. మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. మీ అందరికి తెలుసా గివ్ అవేలో వ్యాలంటైన్స్ డే రోజు శేఖర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇలాంటి వాచ్ నేను మీకు అందరికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సో ఈ గివ్ అవే 5 days రన్ అవుతుందండి. గివ్ అవేలో ఇది వచ్చేసి రెండో వీడియో, సెకండ్ వీడియో అనమాట. సో మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుని ఇలాంటి గిఫ్ట్ గెలుచుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కూడా కొన్ని లింక్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేసి నాకు కామెంట్ లో తెలియజేయండి. వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. మన టిప్స్ ఎలా ఉన్నారు మీరందరు నాకు కామెంట్ లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. ఈ రోజు వీడియో టైటిల్ చూసి మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఈ రోజు నేను ఒక DIY ఫేస్ మాస్క్ ని చెప్పబోతున్నాను. ఈ ఫేస్ మాస్క్ వల్ల మీ స్కిన్ చాలా గ్లోయిగా అవుతుంది, ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, ఫేస్ అనేది హైడ్రేటింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వచ్చేసి సమ్మర్ లో మన ఫేస్ చాలా వరకు వల్లిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో వల్లిపోయిన ఫేస్ ని రిఫ్రెష్మెంట్ కోసం ఒక మంచి ఫేస్ మాస్క్ ని, ఒక మంచి ఇంటి చిట్కాని మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నాకు ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి దానిపైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని కొట్టండి. అలా కొట్టినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. సో లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ మాస్క్ చేయడం కోసం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ అండి. మనం క్యారెట్ మరియు హనీ ఫేస్ మాస్క్ ని రెడీ చేయబోతాం. అదిగా వింటర్ కి ద బెస్ట్ మాస్క్ అండి. సో ముందుగా క్యారెట్ ని కట్ చేసుకొని ఎంచక పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న క్యారెట్ ని మీరు కావాలంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి, లేకపోతే నాలాగా తురుముకోండి. తురుముకున్న క్యారెట్ నుంచి అచ్చమైన క్యారెట్ జ్యూస్ మనకు కావాలి, వాటర్ పోయకుండా. ఎందుకంటే క్యారెట్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వాటర్ ఏం పోయాల్సిన అవసరం ఉండదు. సో చూసారా, పర్ఫెక్ట్ క్యారెట్ జ్యూస్ అండి. క్యారెట్ వల్ల అమేజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. క్యారెట్ అనేది ఒక మంచి సన్ బ్లాక్ లాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాస్క్ ని రెడీ చేద్దాము. సో మాస్క్ కోసం ఇక్కడ నేను క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను. ఎనఫ్ అండి, సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో మనం హనీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో తర్వాత దీంట్లో ఒక 1/2 teaspoon హనీ. ఇది 1 time ఫేస్ మాస్క్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఏ ఫేస్ మాస్క్ పెట్టుకున్నా కూడా అప్పటి మనం ఫ్రెష్ రెడీ చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది. తర్వాత దీంట్లో బేసన్ ఏమంటారు, శనగపిండిని వేసేసి మిక్స్ చేస్తున్నాను. శనగపిండి ఎందుకంటే ఒక థిక్నెస్ కోసం అండి. మరియు సమ్మర్లో వచ్చే అధికమైన చెమటను కానీ జిడ్డుతనాన్ని కానీ శనగపిండి అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. సో జిడ్డునెస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ ని పెట్టుకోవడం ఎలా, పెట్టుకునే ముందు మీ ఫేస్ ని వాష్ చేసుకోండి, మేకప్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోండి, తర్వాత స్క్రబ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి బియ్యం పిండితోటి స్క్రబ్ చేస్తున్నానండి. మీ దగ్గర రెడీమేడ్ స్క్రబ్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కు పైన, చెంపల పైన ఎక్కడెక్కడైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయో ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయండి. ఏ ఫేస్ మాస్క్ యొక్క పర్ఫెక్ట్ వాల్యూస్ అంటే ఫేస్ మాస్క్ యొక్క పర్ఫెక్ట్ రిజల్ట్ మీకు కావాలంటే ఖచ్చితంగా స్క్రబ్బింగ్ చేసుకోండి. క్లీనింగ్ చేసుకొని ఫేస్ మాస్క్ ని అప్లై చేస్తే బాగుంటుంది. దాన్ని నెక్స్ట్ స్క్రబ్ చేశాక నేను అప్లై చేస్తున్నాను ఫేస్ మాస్క్. క్యారెట్ లో ఎక్కువ శాతం విటమిన్ C ఉంటుంది, విటమిన్ A ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మీ స్కిన్ కి చాలా మంచిదండి. మీరు తెల్లగా కావాలనుకునే వారు క్యారెట్ ని రోజు తాగండి. దీనివల్ల మీ కంటి చూపు పెరగడంతో పాటు మీ స్కిన్ అనేది గ్లోయిగా అవుతుంది. దాని నెక్స్ట్ క్యారెట్ లో బెటా కెరోటిన్ ఉంటుంది. బెటా కెరోటిన్ అనేది మంచి సన్ బ్లాక్ లాగా పనికొస్తుంది. అందుకే నేను సమ్మర్ లో ద బెస్ట్ ఫేస్ మాస్క్ అని అన్నాను. ఎందుకంటే దీనిలో SPF ఉంటుంది. సో సన్ రేస్ నుంచి అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫేస్ మాస్క్ 10 నిమిషాల తర్వాత ఆరాక డైరెక్ట్ గా దీన్ని ఈ విధంగా కొంచెం చేస్తూ స్క్రబ్ చేయండి. దీని వల్ల ఏమవుతుందంటే అన్వాంటెడ్ హెయిర్స్ చాలా వరకు రిమూవ్ అయిపోతాయి. సో అలా ఒకవేళ మీకు పెయిన్ గా ఉంటే మీరు వాటర్ తోటి కూడా చేసుకోవచ్చు. కానీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్ గా స్క్రబ్ చేసుకోండి. హ్యాండ్స్ తో కొంచెం లాగినట్టుగా అవుతుంది స్కిన్. ఓకేనా, ఈ విధంగా స్క్రబ్ చేశాక ఫేస్ ని వాష్ చేసుకోవాలి. ఒక మంచి హైడ్రేటింగ్ గా ఉంటుందండి మీకు. దీంట్లో మనం హనీ యాడ్ చేస్తాం కాబట్టి హనీ వల్ల మీ స్కిన్ బ్లీచ్ అవుతుంది, ఎంచక్క బ్రైట్ కనిపిస్తుంది, స్కిన్ గ్లోయి అవుతుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది. సో ఈ మాస్క్ ని ఈ సమ్మర్ లో మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. మీకు సన్ స్క్రీన్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది మీ స్కిన్ ని. ఇది ద బెస్ట్ క్వాలిటీ అండి. ఈ మాస్క్ నాకు చాలా బాగా నచ్చింది. సమ్మర్ లో మీకు కావాల్సింది సన్ ప్రొటెక్షనే. సో దీంట్లో అది ఉండింది. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఎంత ఈజీగా ఫేస్ మాస్క్ ని ఇంట్లోనే రెడీ చేయొచ్చు. ఇది ఇన్స్టాంట్ గా మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతటిని తీసేస్తుంది. ఈ మాస్క్ ని మీరు 2 రోజులకు ఒకసారి రెగ్యులర్ గా అప్లై చేయొచ్చండి. లైక్ స్నానం చేసే ముందు అయితే మీరు బాడీ మొత్తానికి కూడా అప్లై చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే క్యారెట్ అనేది మన స్కిన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ మాస్క్ మీకు నచ్చినట్టయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 10-20 days రెగ్యులర్ గా పెట్టుకున్నట్టయితే మీ స్కిన్ టెక్స్చర్ లో కూడా ఒక మంచి మార్పు వస్తుంది. అది మీరు గమనిస్తారన్నమాట. DIYs కాబట్టి అంత తొందరగా పని చేయవు, కొంచెం టైం తీసుకుంటుంది. సో 10-20 days రెగ్యులర్ గా పెట్టుకొని చూడండి, ఒక మంచి మార్పు మీరు గమనిస్తారన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన టిప్స్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.